జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? బయట చిన్న పని ఉంది మావయ్య. ఏంటా పని? మీకు చెప్పేంత పెద్ద పని కాదు మావయ్య. పెద్ద పని కాకపోతే చిన్న పనా లేక చిల్లర పనా? అది ఫ్రెండ్ని కలవాలి మావయ్య. నువ్వెందుకు వెళ్ళడం? తన్నే ఇంటికి రమ్మను. అది కాదు మావయ్య. చూడు దీపక్, రేపు DNA టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని కలవకూడదు. నువ్వు ఈరోజు నా రూమ్లోనే పడుకో. ఏంటి తమ్ముడు ఇది? వీడి నీ రూమ్లో పడుకోవడం ఏంటి? వీడి మీద డౌట్ పడుతున్నావా? దీపక్ తప్పు చేశాడని ఎవరూ వేలెత్తి చూపించకూడదక్క. అది నేను భరించలేను, సహించలేను. నువ్వు రా దీపక్. ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మావయ్య మావయ్య ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఇప్పుడు గనక నేను డాక్టర్ని మేనేజ్ చేసి DNA రిపోర్ట్స్ తారుమారు చేయకపోతే రేపటితో నా కథ ముగిసినట్టే. మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనేనన్న నిజం మావయ్యకి తెలిసిపోతుంది. రూపతో పెళ్లి సంగతి దేవుడికెరుక. ఈయన నా తల మీద తుపాకీ పెట్టి మందారం మెడలో 3 ముళ్ళు వేయించేస్తాడు. దాంతో మూసీ నది పక్కనున్న గుడిసెలో ముక్కు మూసుకొని కాపురం చేయాల్సిన దుస్థితి దాపరిస్తుంది. నా బ్రతుకు కుక్క బతుకు కంటే హీనమైపోతుంది. చిచి, ఊహించుకోవడానికి భయం వేస్తోంది. అయినా అమ్ముండగా నేనెందుకు భయపడ్డాం? అమ్మ ఏదో ఒకటి మేనేజ్ చేస్తుందిగా. డాక్టర్తో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. అదిరించో బెదిరించో డీల్ ఫినిష్ చేస్తా. అత్తా, ఏంటి రూపా ఇలా వచ్చావు? ఏం రాకూడదా అత్తా? అలాని నేనెందుకు అంటాను? ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతున్నాను. నువ్వు నిద్రపోయే టైం కదా. నిద్ర పట్టడం లేదు. నన్నొచ్చి జోలపాడమంటావా? అయ్యో, నీకెందుకత్తా అంత ఇబ్బంది? ఈరోజు నేనిక్కడే పడుకుంటాను. నా రూంలో పడుకుంటావా? ఏంట్రూపా కొత్తగా మాట్లాడుతున్నావు? ఒంటరిగా పడుకోవాలంటే బోర్ కొడుతుందత్తా. 4 రోజులు ఓపిక పట్టు. పెళ్ళయ్యాక నీతో నా కొడుకుంటాడు. ఇక బయలుదేరు. నేనిక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదత్తా. ఇదేంటి అర్ధరాత్రి మత్తలు తెరువన్నట్టు ఇప్పుడొచ్చి తగలడింది? ఇదేదో కావాలని చేస్తున్నట్టుంది. సరే, బయటికి వెళ్ళైనా డాక్టర్కి ఫోన్ చేయాలి. అయ్యో అత్తా, ఫోన్ అత్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.